కామవరపుకోట మండలం తడికలపూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు ప్రధానోపాధ్యాయులు అంగులూరి సర్వేశ్వరరావు అధ్యక్షతన 10వ తరగతి విద్యార్థులు ఫేర్వెల్ డే వీడ్కోలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల వార్షికోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంఈఓ డి సుబ్బారావు, ఎంఈఓ 2 సిహెచ్ ప్రశాంత్ కుమార్, అభివృద్ధి కమిటీ చైర్మన్ వెలమటి నాగేశ్వరరావు, ఎక్స్ ఎంపీటీసీ బాలిన నాగరాజు, మానవ సేవ స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ కరుటూరి గంగాధర్ ప్రసాద్, మొరుగు సుందర్రావు తదితరులు పాల్గొన్నారు. తడికలపూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జాతీయ స్థాయికి ఎన్నిక కావడం అనేది ఆనందదాయకమని అన్నారు. అనంతరం పాఠశాల విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో, పాఠశాల స్థాయిలో విజయకేతంగా నిలిచిన విద్యార్థులకు మెడల్స్ తో సత్కరించారు. మరి కన్నుల పండుగ జరుగుతున్నటువంటి ఈ రోజు పాఠశాల వార్షికోత్సవానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ నా యొక్క స్వాగతం, సుస్వాగతం. పెద్దలు వెలమటి నాగేశ్వరరావు గారు, నేరు సుందరరావు గారు, హరిబాబు గారు, ఇతర పెద్దలందరికీ నా యొక్క స్వాగతం తెలియజేసుకుంటూ మరి ఈ సందర్భంగా మరి రీసెంట్ గా జరిగిన కాంపిటీషన్స్ లో మరి మా పాఠశాల రాష్ట్ర స్థాయిలోనే స్వచ్ఛ విద్యా పురస్కారానికి ఎన్నిక కావడం అనేది మా పాఠశాలకు ఎంతో గర్వించదగిన విషయం. దీని వెనుక పెద్దల యొక్క కృషి, ఉపాధ్యాయుల యొక్క కృషి, విద్యార్థుల యొక్క కృషి ఉందని ఈరోజు మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను. తడికలపూడి స్కూల్ చరిత్రలో మొదటిసారిగా జాతీయ స్థాయికి ఎన్నిక కావడం అనేది మా గ్రామానికి ఎంతో గర్వకారణం. మరి ఈ సందర్భంగా మా గ్రామ పెద్దలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. మరి గత సంవత్సరంలో 14 లక్షల రూపాయల విరాళాన్ని మన మా చైర్మన్ గారు మరి వెలమటి నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఎగ్జామ్స్ నిర్వహణకు అవసరమైన బెంచెస్ 14 లక్షల రూపాయలు విలువైనవి మా గ్రామం తరఫున మా పాఠశాలకి బహుకరించడం జరిగింది. ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అనేక మంది గ్రామంలో ఉన్న దాతలు మాకు ఈ యొక్క విరాళాన్ని అందజేయడం, తద్వారా ఈ పాఠశాల SSC పరీక్షల్లో కూడా మంచి ఫలితాలు సాధించడం అనేది జరిగిందని కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తా ఉన్నాం.